నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష చవితి తిథి సాయంత్రం 4:14 వరకు, తదుపరి పంచమి తిథి. పుష్యమి నక్షత్రం రాత్రి 9:40 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ధ్రువం యోగం సాయంత్రం 4:48 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:14 వరకు, భవకరణం రాత్రి 4:45 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:47 నుండి ఉదయం 6:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:54 నుండి సాయంత్రం 4:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం ఉదయం 9 గంటలకు, చంద్రాస్తమయం రాత్రి 10:27 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:12 వరకు. రాహుకాలం ఉదయం 7:20 నుండి 8:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. ఈ రోజు మాస వినాయక చతుర్థి. వినాయక భక్తులు ప్రతి నెల వచ్చే శుక్లపక్ష చవితి రోజు వినాయక వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు ఉమా అవతారః. కేనోపనిషత్తు, హంసోపనిషత్తు ప్రకారం పార్వతీదేవిని ఉమాదేవిగా పిలుస్తారు. పురాణ వచనం ప్రకారం ఉమాదేవిని సతీదేవి అంటే శివునికి మొదటి భార్యగా పరిగణిస్తారు. ఈరోజు ఉమాదేవి ఆవిర్భావం జరిగిన రోజు. దేశంలోని చాలా ప్రాంతాలలో భక్తులు ఉమా వ్రతమని జరుపుకుంటారు. ఈరోజు పూజకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకుని పార్వతీదేవిని పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన జీవితంలో పరిపూర్ణ ఆనందం లభిస్తుంది అని నమ్మకం. పద్మపురాణం ప్రకారం ఈ వ్రతంని గూఢ వ్రతం అని పిలుస్తారు. ఈ వ్రతంలో ఎక్కువ మొత్తంలో బెల్లాన్ని దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని జయదుర్గా వ్రతం అని పిలుస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగాల ప్రకారం ఈరోజు కదళి కేళి వ్రతం. అరటి చెట్టుకి వివాహిత స్త్రీలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన సుఖ దాంపత్యం లభిస్తుంది అని నమ్మకం. సోమవారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం. ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 9:40 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు ఉదయం 10:27 నుండి సాయంత్రం 5:04 వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 23:05 చేరుకోవటంతో ఈ రోజు మధ్యాహ్నం 1:10 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వినాయక స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.